నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గణేష్ మందాడి, రిలేషన్షిప్ కోచ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక బాండ్లోకి వెళ్ళాం, రిలేషన్ మనం స్టార్ట్ చేసాం. ఆ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయడంలో కొంత తర్జన భర్జనాలు పడుతూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఓకే, రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేయడమా, వ్యక్తిని యాక్సెప్ట్ చేయడమా? ఇక్కడ క్వశ్చన్ ఐ థింక్ ఇక్కడ కొంచెం రీఫ్రేమ్ చేస్తాను క్వశ్చన్. ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఎప్పుడైనా ఒక వ్యక్తితోనే ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఒక భార్య, ఒక భర్త, ఒక వ్యక్తితోటే కదా ఒక బంధం ఏర్పడుతుంది. వీల్ గివ్ ఎ డెఫినేషన్. ఇప్పుడు ఒక భర్తని, భార్యని, ఒక లైఫ్ పార్ట్నర్ని ఎంచుకునే టైంలో ఆ వ్యక్తిని ఎలా యాక్సెప్ట్ చేయాలి? చాలామంది ఏం చేస్తున్నారంటే తను యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టు యాక్సెప్ట్ చేయరు, కండిషన్స్ పెడతారు. నువ్వు ఇలా ఉంటే చేసుకుంటా, నువ్వు ఇలా మారాలి, నువ్వు ఇలా ఉండాలి అని కండిషన్స్ పెడతారు. ఇది ఇక్కడికే అయిపోదండి. ఎదుటి వ్యక్తి కూడా నేను ఇలాగే ఉంటాను, మనం అనుకున్నట్టు మారుదాము, నేను మారుతాను, నువ్వు మారు అని ఒక అండర్స్టాండింగ్ ఉంటుందండి. వాస్తవానికి వస్తే ఇద్దట్లో ఎవరు కూడా పూర్తిగా మారరు, లేదా అసలే మారరు. ఎలా ఉన్నారు అలాగే ఉంటారు. సో ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇక్కడే. నువ్వు పెళ్ళికి ముందు నువ్వు మారుతానో మారలేదో, మేము ఆల్రెడీ అనుకున్నాం, నేను అనుకున్నాను మారుతావని అనుకున్నానని తను, ఇద్దరు భార్యని భర్తని తర్వాత పెళ్లి తర్వాత ఇది గొడవలకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూల కారణం అవుతుంది. ఇక్కడ ఏంటంటే కండిషనల్గా యాక్సెప్ట్ చేయకూడదండి లైఫ్ పార్ట్నర్ని. వాళ్ళు ఎలా ఉన్నారు అలాగే న్యాచురల్ వర్షన్ మీరు యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే, అలా యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ వర్షన్ యాక్సెప్ట్ చేసినప్పుడే లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. సో మీ సెలెక్షన్లో ఒక రిలేషన్షిప్లో వ్యక్తిని యాక్సెప్ట్ చేయాలంటే, లైఫ్ పార్ట్నర్ని యాక్సెప్ట్ చేయాలంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, తన హావభావాలు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, యాటిట్యూడ్ ఎలా ఉంది, థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, విజన్ ఎలా ఉంది, అన్న అలైన్మెంట్స్ ఎలా ఉన్నాయి, అన్నిటిని అర్థం చేసుకొని తను యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయగలిగితేనే ముందుకెళ్ళాలి. ఎందుకంటే మన ట్రూ వర్షన్ పక్కన పెట్టి ఏదో మనం ఎవాల్వ్ అవుతా మంచికి, అది బోనస్ అనుకోండి. అవ్వకుంటే అంత ఈజీ కాదు కదా. ఇక్కడ రెండు వైపులో ఉంటుందండి ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎదుటి వ్యక్తి మారాలి, ఎవాల్వ్ అవ్వాలి, బాగా అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. తనలో ఉన్న లోపాలను, తనలో ఉన్న ఫ్లాస్ని, ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ని చూసుకోరు. వాస్తవానికి వస్తే ప్రతి మనిషికి ఏ ఒక ఫ్లాస్ ఉంటాయి. నోబడీ ఈజ్ 100% పర్ఫెక్ట్. ఈవెన్ నోబడీ ఈజ్ 100 పర్ఫెక్ట్ కారండి. ఎవరు పర్ఫెక్ట్ కారు, 100% పర్ఫెక్ట్ ఎవరు కారు. ఇక్కడ ఏంటంటే ఇద్దరు వ్యక్తుల్లో తీసుకుందాం, ఒకరు బాగా మెచ్యూర్డ్ అనుకుంటాం, వాళ్ళకు కూడా ఒక 10% లోపాలు ఉంటాయి, బేర్ మినిమం 20% లోపాలు ఉంటాయి. సో ఎంత బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అన్న, ఈవెన్ నాలో కూడా నేను ఒక రిలేషన్షిప్ కోచ్గా నేనేం పర్ఫెక్ట్ అనట్లేదండి. నాకు తెలియని లోపాలు నాలో కూడా ఉంటాయి, ఇమోషనల్గా, మెంటల్గా కావచ్చు, ఎనీ దాంట్లో. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ గురువులు, సద్గురు లాంటి వాళ్ళు కూడా దే హ్యావ్ దేర్ ఓన్ లోపాలు. ద బిగ్గెస్ట్ అథ్లీట్ ఆల్సో హ్యాస్ ఎ ఫ్లాస్. ఒకే ఒలింపిక్లో 10 మెడల్స్ సాధించిన వాళ్ళు, గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్లాస్ అండ్ లిమిటేషన్స్. సార్, ఇక్కడ లోపాలు కొన్ని మార్చుకోగలిగినవి ఉంటాయి. అవి మార్చుకుంటే సస్టైనబిలిటీ ఉంటుందంటారా? డెఫినెట్లీ అండి. లోపాలు మార్చుకోవడం ద్వారా ఆల్వేస్ పాజిటివ్, మార్చుకోవాలి. కానీ మార్చుకుంటేనే జీవితం, లేకుండా లేదని కండిషన్తో కూర్చుంటే, పట్టింపుతో కూర్చుంటే మాత్రం బంధం ముందుకు వెళ్ళదు. ఇప్పుడు లోపాలు 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో బర్త్తో వచ్చిన డిఫెక్ట్స్ ఉంటాయి, బయాలజికల్ డిఫెక్ట్ కావచ్చు, ఓకే, కొన్ని బర్త్ డిఫెక్ట్స్, వాటిని ఎవ్వరు మార్చలేరు. అది మనం యాక్సెప్ట్ చేయాలి, రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. దట్ ఈజ్ అవర్ బ్లెస్సింగ్ అనుకోవాలండి, గాడ్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు. పాజిటివ్ బ్లెస్సింగా, నెగిటివ్ బ్లెస్సింగా. కొంతమంది నెగిటివ్ బ్లెస్సింగ్ అని విక్టిములు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ లోపాలని ఒక శక్తిగా, ఒక పవర్గా, ఒక బలంగా చూపించుకుంటారు వాళ్ళు. కొంతమంది లైక్ వాళ్ళకున్న హైటు, కలరు, లైక్ అంగవైకల్యాన్ని కూడా ఒక పర్పస్గా, ఒక స్ట్రెంగ్త్గా మార్చుకొని 10 మందిని కాదు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఇన్స్పైర్ చేస్తారు. నిక్ వుజిసిక్ అని ఒక మోటివేషన్ స్పీకర్ ఉన్నాడండి, ఆస్ట్రేలియన్ అతను. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఎమ్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. నిక్ వుజిసిక్. తనకు యాక్చువల్గా ఏం లేవండి, చేతులు లేవు, కాళ్ళు లేవు, ఓన్లీ తల అండ్ ఈ బాడీ ఉంటుంది. బట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండి. కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్. ఆర్థికంగా ఎదిగాడు, గట్టిగా అందరు మనసులను గెలిచాడు, ఎంతోమందిని స్ఫూర్తిని, ప్రేరణ ఇస్తున్నాడు. హీ గాట్ ద బెస్ట్ వైఫ్. తనకు పిల్లలు కూడా పుట్టారు. ఎస్, నిక్ వుజిసిక్. మీ స్క్రీన్ పైన వేయండి కావాలంటే తన ఫోటోని, తన యూట్యూబ్ పేజ్ని. అది చూసాక అనిపిస్తుందండి, మనకున్న చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఫ్లాస్కి, డ్రాబ్యాక్స్కి ఏదో అయిపోయింది, లైఫ్ ఇంకేం లేదు, నేను చేయలేకపోతున్నాను, నాకు చిన్నప్పుడు మంచి స్కూల్లో చదివించలేరు, మా పేరెంట్స్ అంతా సెటిల్ అవ్వలేరు, లేకుంటే బాగా సెటిల్ అయ్యేవాడిని, నాకు మంచి కలర్ రాలేదు, లేదా మంచి హైట్ లేదు, నాకు బాడీ లుక్స్ బాగాలేవు, లేకుంటే మాకు నేబర్స్ బాగాలేదు, నాకు ఇది అది, లేకుంటే నేను పెరిగిన ఎన్విరాన్మెంట్లో అప్పట్లో గవర్నమెంట్ బాగాలేదు. ఎక్స్క్యూజెస్ పెద్ద లిస్ట్ ఉంటుందండి చాలా మందికి. లైఫ్లో హ్యాపీగా ఉండకపోవడానికి, ఎదగకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.
ఈ వీడియో చూడండి, నిక్ వుజిసిక్ని చూస్తే తన ఆటోబయోగ్రఫీ వీడియో కూడా ఉంటుంది, ఆ హోమ్ పేజ్లో వెళ్ళి చూడండి. తను ఎన్ని స్ట్రగుల్స్ అయ్యారు, ఎన్ని రిజెక్షన్స్, మామూలుగా అసలు ఎలాంటి స్కోప్ లేని అతను, 1% లైఫ్లో స్కోప్ లేని అతను కొన్ని కోట్ల మందికి ఆదర్శం. ఈవెన్ నేను కూడా అడ్మైర్ హిమ్. ఈవెన్ నా ఓన్ ఛానల్లో కూడా ఒక 4 years కిందట వీడియో వేసాను తన మీద, నిక్ వుజిసిక్స్ పైన. ఇది ఒక్కటే కాదండి ఉదాహరణ, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రేరణకి. ఓకే. అంగవైకల్యంగా ఉండి అంటే బర్త్ డిఫెక్ట్స్లో ఉన్న వాళ్ళే, అంత లెవెల్ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే సక్సెస్ అయ్యారు. నా ఇప్పుడు ఏంటంటే రెండోది ఏంటంటే మనలో మన లోపాలు అంటే పుట్టుకతో వచ్చినవి కాకుండా మార్చుకోగలిగిన లోపాలు. ఈ లోపాలు ఏంటి? మన అప్బ్రింగింగ్లో, మన అలవాట్లు, మన బిలీఫ్స్, మన వాల్యూస్, బయట పుట్టి పెరుగుతుంటే వచ్చిన అలవాట్లన్నీ మన లోపాలు. ఎగ్జాంపుల్ కొన్ని హ్యాబిట్స్ అనుకోవచ్చు, అన్హెల్తీ హ్యాబిట్స్, ఫుడ్ది కావచ్చు, లేదా అన్హెల్తీ కాన్వర్సేషన్ కావచ్చు, అన్హెల్తీ బిహేవియర్ కావచ్చు, అన్హెల్తీ థాట్ ప్రాసెస్ కావచ్చు, అన్హెల్తీ యాంగర్ కోపింగ్ ఇమోషనల్ కోపింగ్ మెకానిజం కావచ్చు, కోపిస్ట్, బాగా కోపాన్ని బాగా విధ్వంసంగా వ్యక్తపరిచే కోపిస్ట్ ఉండొచ్చు. ఇది యాంగర్ మేనేజ్మెంట్, ఇమోషనల్గా ఇంటెలిజెన్స్, ఇమోషనల్ రెగ్యులేషన్ లోపించి, ఇవన్నీ కూడా మనం తర్వాత చెప్పుకున్నాయని మార్చుకోవచ్చు మనం. కానీ అది మార్చుకోవడానికి కావాల్సింది 2 things అండి. ఒకటి ఏంటంటే వాళ్ళు ఆ లోపాలు ఉన్నట్టు వాళ్ళు అంగీకరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు 50% ఆ లోపాలు ఆల్రెడీ రిజాల్వ్ అయినట్టే అండి. ఎందుకంటే ఒకసారి మన లోపాన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి ఏదైనా పరిష్కారం దొరికినప్పుడు మనం ఆటోమేటిక్గా తీసి అప్లై చేస్తాం, లేదా పరిష్కారం సొల్యూషన్ కోసం వెతుకుతాం మనం. లేకుంటే నేను ఒప్పుకోలేను అనుకో, నా ప్రాబ్లం నేను ఒప్పుకోకుంటే ప్రాబ్లం అలాగే ఉంటుంది. చుట్టూ సొల్యూషన్స్ ఉన్నా, రిజాల్వ్ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నా మనం ఏం చేయలేము. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నాము, సమస్యని సమస్యలా కాకుండా పర్సన్గా చూడటం కూడా చాలామంది చేస్తూ ఉంటారు. నువ్వదే ఎంతవరకు కరెక్ట్ అంటారు? పర్టికులర్గా మ్యారీడ్ లైఫ్లో ఎక్కువ అండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రాబ్లం కాదు, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం కాదు, భర్తనే ఆ ప్రాబ్లం, లేదా భార్యనే ఆ ప్రాబ్లం. సో ఇక్కడ గొడవ పడేది ప్రాబ్లమ్ని పక్కన పెట్టేసి, ఆ పరిష్కారాన్ని పక్కన పెట్టేసి ఇద్దరు గొడవలకు దిగుతారు, భార్య భర్తలు. దే కీప్ ఫైటింగ్ ఇట్. ఇక్కడ చేసే బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే జీవితాంతం గొడవపడ్డా వాళ్ళ బంధం ఇంకా బలహీనపడుతుంది, వాళ్ళ ఇద్దరి మధ్యలో కోపాలు, ఆవేశాలు పెరుగుతాయి, స్ట్రెస్సులు పెరుగుతాయి, వాళ్ళు నష్టపోతారు, అన్ని రకాలుగా నష్టపోతారండి. ఒకటి కాదు, 2 కాదు, పెద్ద లిస్ట్ ఉంటుంది, అన్ని రకాలు. ఈవెన్ పేరెంటింగ్లో కూడా బిగ్గెస్ట్ నష్టపోతారు. ఎందుకంటే పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ మాత్రం బేసిక్ అవేర్నెస్ లేకపోవడం. ఇలా ఫైట్ చేసుకుంటే పిల్లల జీవితం పైన చాలా ప్రభావితం చేస్తుంది. రేపు పొద్దున వాళ్ళు మేము పెళ్లి చేసుకోం, భార్యాభర్తలు ఇలా గొడవపడతారు, లేదా మా పేరెంట్స్ మంచి పెంచలేరు, ట్రామా కూడా అవుతుంది వాళ్ళకి. ఇలాగే రోజు గొడవపడుతుంది, పిల్లలలో కూడా ఒక ట్రామా, ఎమోషనల్ బ్యాగేజ్ అనేది అవుతుంది వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడైనా సరే ప్రాబ్లంగా సపరేట్గా చూడాలి. తప్పు నాదా నీదా పక్కన పెట్టేది. అక్కడ ఒక నష్టం జరిగింది, ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక ఇష్యూ ఉంది, ఇష్యూని వ్యక్తిగతంగా పక్కన పెట్టి ఇద్దరు ఒక ప్రాబ్లం ఉందండి, ఈ ప్రాబ్లం పక్కకు పెట్టేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవైపు రావాలి. వీళ్ళొక టీం, ప్రాబ్లం ఒక టీం. ఈ ప్రాబ్లం అనే టీంని వీళ్ళిద్దరు కలిసి కట్టుగా యునైటెడ్గా ఒక టీమ్ స్పిరిట్తో దాన్ని జయించాలి. దట్స్ ఈజీ అండి. ఇలా అయిపోతుంది వాళ్ళిద్దరు ఒక టీం అయినప్పుడు. వాళ్ళిద్దరు అపోనెంట్స్ లాగా ఉంటే ప్రాబ్లం పెద్దగా అవుతుంది, ఆ ప్రాబ్లం చిన్నగా అవుతుందండి. ఇంకెన్నో పెద్ద ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి వాళ్ళిద్దరి మధ్య. ఓకే. అయితే ఇప్పుడు ఒక గొడవ జరిగిన తర్వాత చాలా మందిలో సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ వెపన్ అంటూ ఉంటారు. ఇలా రిలేషన్షిప్ లో ఆ సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ వెపన్ అనేది ఆ వర్డ్ ఎంతవరకు పనికొస్తుంది? సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ వెపన్ అండి, బట్ 2 side వెపన్ అది. అంటే 2 వైపుల పదును ఉన్న కత్తి లాంటిది అది, డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ లాగా అది. కన్స్ట్రక్టివ్ వెపన్ అండ్ డిస్ట్రక్టివ్ వెపన్. అది ఎప్పుడు ఎక్కడ వాడాలనేది వాడాలి. ఇప్పుడు కోపం కూడా ఉంది, కోపం బాగా నెగిటివ్ అనుకుంటాం, కోపం కూడా పాజిటివే. ఇట్స్ ఎ పాజిటివ్ సైడ్. కోపం వచ్చినప్పుడు ఒక వ్యక్తికి తెలుస్తుంది నాకు ఎందుకు కోపం వస్తుందంటే నాకు ఇమోషనల్ నీడ్స్, భావోద్వేగంగా నాకున్న కొన్ని కోరికలు, డిజైర్స్ నెరవేరట్లేదు అనేది కోపం అనేది ఒక యాంగర్ ట్రిగ్గర్లో చూపిస్తుంది. అక్కడ మనము ఆ ఇమోషనల్ నీడ్స్ ఏంటనేది ఐడెంటిఫై చేసుకోవడానికి బెస్ట్ ఆపర్చునిటీ అది. కానీ ఆపోజిట్ సైడ్ అంటే డిస్ట్రాక్టివ్, కోపం రాగానే నీ వల్లనే కోపం, నువ్వు చేసానికి కోపం వచ్చిందని ఆ రూట్స్ని అర్థం చేసుకోకుండా డైరెక్ట్లీ వాళ్ళపైన హేట్రెడ్, ద్వేషము, గొడవలు, బంధాన్ని బలహీనపరుచుకుంటారు. ఇక్కడ ఏంటంటే సైలెన్స్ కూడా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనే డైలాగ్స్ చాలా సినిమాలలో సైలెంట్ కూడా ఎక్కడ సైలెంట్గా ఉండాలి, ఎక్కడ ఓపెన్ అప్ అవ్వాలి, కమ్యూనికేట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మౌనం అర్ధంగీకారం అంటాం కదా, మౌనం అసలు మొత్తం అంగీకారమే కాదండి మౌనం. సో దానికి మల్టిపుల్ అంగీకారమే కాదు, కొన్ని సందర్భాల్లో మౌనం అనేది బిగ్గెస్ట్ డిస్ట్రక్షన్.
అక్కడ ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా ఇంపార్టెంట్ మ్యారీడ్ లైఫ్లో భార్యాభర్తల మధ్యలో సైలెంట్గా ఉంటే ఇగ్నోరెన్స్, జీవిత భాగస్వామిని నువ్వు ఇగ్నోర్ చేస్తున్నట్టు. వన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్స్ అంటారు ఇప్పుడు మోడర్న్ ఫిలాసఫీలో. ఇప్పుడు ఏంటంటే సైలెంట్గా ఉంటే ఒక జీవిత భాగస్వామి ఇమోషనల్గా డౌన్గా ఉన్నాడు, సఫర్ అవుతున్నారు, మెంటల్గానో ఎమోషనల్గానో మెటీరియల్గా డిప్రూవ్ అవుతున్నాడు అంటే మనం తెలుసుకోవాలి. సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేయకూడదు, ఏంటనేది తెలుసుకోవాలి. సైలెంట్గా ఉన్నారంటే తను సైలెంట్గా ఉన్నా వీళ్ళు సైలెంట్గా ఉన్నా ఒకరినొకరు ఆ సైలెంట్ వెనకాల ఉన్న అర్థాన్ని తీసుకోవాలి. ఆ సైలెంట్ అక్కడ అవసరమా? సైలెంట్ ఒకళ్ళ పీస్ ఆఫ్ మైండ్ కోరం, కామ్ కోరం, ఒక 15 నిమిషాలు మెడిటేషన్ టైంలో సైలెన్స్ ఓకే అండి. దినచర్యలో మొత్తం సైలెంట్గా ఉన్నారు, డౌన్గా ఉన్నారు, స్ట్రెస్ఫుల్గా ఉన్నారంటే ఇట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్. సైలెంట్ వెనకాల ఉన్న ఏంటి అసలు స్ట్రగుల్స్ ఏంటి, వాటి గ్యాప్స్ ఏంటి, ఇమోషనల్ అన్మెట్ నీడ్స్ ఏంటి, వాటిని అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన లైఫ్ పార్ట్నర్ కావాల్సిన ఇమోషనల్ సపోర్ట్, ఇమోషనల్గా ఎంపథైజ్ చేయాలి. వాళ్ళకు నేనున్నాను, నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను ఒక తోడు, ఒక భరోసాగా ఇవ్వాలి. అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వకున్నా, పరిష్కరించకున్నా వాళ్ళకు ఒక మనోబలం, ధైర్యం వస్తుంది. ఇద్దరి మధ్యలో బాండ్ పెరుగుతుంది. నువ్వు సైలెంట్ ట్రీట్మెంట్ వదిలేశారనుకో, కోపం వచ్చినా లేకుంటే గొడవలల్లా ఇంకా గొడవ పెద్దగా అవుతుంది, కోపాలు పెరుగుతాయి, ఇంకా ఆవేశాలు, భావోద్వేగాలు అన్నీ పెరుగుతాయి. డిస్ట్రాక్షన్, వినాశనమే ఎక్కువ అవుతుంది అక్కడ. సో ఇది ఎక్కడ సైలెంట్గా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, తెలుసుకోవాలి, కనెక్ట్ అవ్వాలి, ఇమోషనల్ ఎంపతి అనేది, ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. అయితే ఒక పర్సన్కి రిలేషన్షిప్లో ఉన్నాము అంటే ట్రస్ట్ ఏ పాత్ర పోషిస్తుంది? ట్రస్ట్ అనేది ఎంతవరకు ట్రస్ట్ కూడా చేయాలి? ఓకే, వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ట్రస్ట్ అనేది ఆక్సిజన్ లాంటిదండి. మనిషికి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో, ఒక బంధం జీవించడానికి, ఒక రిలేషన్షిప్ బంధం హెల్తీగా ముందుకెళ్ళాలంటే ట్రస్ట్ అనేది ఒక ఆక్సిజన్. అలాగని మనం ఆక్సిజన్ ఎంత పీల్చుకోవాలో అంతే పీల్చుకుంటాం. ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చేస్తా కూడా లైక్ ఇట్స్ నాట్ గుడ్ కదా. ట్రస్ట్ అనేది ఏదైనా అతివృష్టి అనావృష్టి మంచిది కాదండి. మితిమీరిన ట్రస్ట్, ఓవర్గా ట్రస్ట్ చేస్తే డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ అవుతాయండి. అంటే ఎదుటి లైఫ్ పార్ట్నర్కి దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే వాళ్ళు ఇంకా అంటే లైట్గా తీసుకుంటారు. ఏముందిలే నేనంటే ఫుల్ ట్రస్ట్ అని చెప్పేసి వాలిడేషన్, అప్రూవల్ కావచ్చు, లేకుంటే కన్సల్ట్ కూడా చేయరు. పెద్ద పెద్ద డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు నా లైఫ్ పార్ట్నర్ నేను ఏం చేస్తున్నా నచ్చుతుంది, నా మీద అంత నమ్మకం అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్లో వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా, నేను చిన్నవి అనట్లేదు, పెద్దవి. ఇప్పుడు మామూలుగా నేను ఏ డ్రెస్ కొనాలన్న చిన్నది అది. బట్ ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఒక 5 years కష్టపడి సంపాదించిన సేవింగ్స్తో తీసుకున్న ఒక ఇన్వెస్ట్మెంట్. అక్కడ నా లైఫ్ పార్ట్నర్ నేను చెప్పిందే వింటాడు, ఎలాగో చెప్పిందే చేస్తుంది అని ఆ నమ్మకంతో వెళ్ళి అక్కడ పెట్టారనుకో, హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకుంటే ఏదైనా సరే ఓకే, అది సేఫ్ రిస్క్ కావచ్చు, ఎంత బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయినా లైఫ్ పార్ట్నర్ తెలియకుంటే ఆ ట్రస్ట్కి విఘాతం కలుగుతుంది. అక్కడ ఏంటంటే స్లోగా క్రాక్స్ వస్తాయి ట్రస్ట్కి. సో ట్రస్ట్ని నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సార్, మన ఫైనాన్షియల్ బౌండరీస్ కూడా పార్ట్నర్స్కి ఒక రిలేటబిలిటీ ఉంటుందా? ఫినాన్షియల్ బౌండరీస్ అనే బదులు అండి ఫినాన్షియల్ అలైన్మెంట్ అంటాను నేను. కోచింగ్లో నేను వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అలైన్మెంట్, ఓకే బౌండరీస్ ఒక భాగమే, చిన్న భాగమే. ఈ కాలంలో ఎట్లా అయిపోయారంటే నీ మనీ నా మనీ, నేను నా సేవింగ్స్ చేసుకుంటా, నువ్వు నీ సేవింగ్స్ చేసుకో, ఇట్లా తయారయ్యారు. అది ఫినాన్షియల్ బౌండరీస్ అనుకోవచ్చు అండి. కాకపోతే అలైన్మెంట్ ఈజ్ సమ్ బిగ్గర్ సెట్. బౌండరీస్ అనేది సబ్సెట్ దాంట్లో. ఇక్కడ ఏంటంటే ఇద్దరు సంపాదించే వాళ్ళు ఉంటారు, లేదా ఒకరే సంపాదించే వాళ్ళు ఉంటారు. ఏదేమైనా సరే ఒక కపుల్ బాండ్ అయ్యాక ప్రతి సంపాదన ఇట్స్ ఏ వన్నెస్, ఒక టీమ్. ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఎర్నింగ్స్ ఎలా పెంచుకోవాలి, హెల్తీ స్పెండింగ్, హెల్తీ ఇన్వెస్ట్మెంట్, అండ్ ఓవరాల్గా ఫినాన్షియల్స్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం, వీటిలో వాళ్ళకి మధ్యలో అలైన్మెంట్ కావాలండి. అంటే ఒకరిదే సేవింగ్, ఒకరిదే స్పెండింగ్, లేదా ఇద్దరు కలిసి ప్రపోర్షనల్గా సేవింగ్ అండ్ స్పెండింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ అలైన్మెంట్లో ఇంకోటి కూడా ఉందండి, మీరు ఇంతకుముందు అన్న బౌండరీ అనకూడదు. ఒకటి ఏంటంటే నో క్వశ్చన్ ఆస్క్డ్ బడ్జెట్. ఇద్దరు సంపాదించిన, ఒకరు సంపాదించిన నెలకు నీకు 5,000, 10,000, 15,000 వాట్ ఎవర్ అమౌంట్, ఐమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్, అమౌంట్ నీకు పర్సనల్ ఖర్చులకి, హాబీస్కి నీకు నో క్వశ్చన్ ఆస్క్డ్ బడ్జెట్ అని పెట్టుకుంటే, ఇప్పుడు ఏంటంటే ఒక 10,000 అనుకుందాం ఎగ్జాంపుల్, చెరి 10,000 పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఇద్దరు అనుకున్నారు, తీసి పక్కన పెట్టేస్తారు. ఎవ్రీ మంత్ ఇంత సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ అది పక్కన పెట్టేసి హెల్తీ స్పెండింగ్, ఈ అలైన్మెంట్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఏదైతే నో క్వశ్చన్ ఆస్ బడ్జెట్ ఉందో వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి. అక్కడ కూడా వెళ్ళి ఇంటర్ఫియర్ అయ్యి ఇది ఎందుకు పెడుతున్నావు, అది కొనొద్దు, ఇది కొనొద్దు, వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలి, ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. ఇది నో క్వశ్చన్ ఆస్ బడ్జెట్లో ఓకే. బట్ మిగతా దాంట్లో జాయింట్ డిసిషన్, కంకరెన్స్, అలైన్మెంట్, ఇద్దరిది
అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలైన్మెంట్. లేకుంటే ఏమవుతుందంటే ఫినాన్షియల్ గోల్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉద్యోగం కూడా చిరకాలం కాదండి. దే డూ ఓన్లీ ఫర్ ఇప్పుడు ఐటీలో జాబ్ చేసే వాళ్ళైతే 50 years పైన రిస్క్ అయిపోయిన వాళ్ళు ఎర్లీగా రిటైర్. టెక్నాలజీ అవుట్మోడ్ అవుతుంది, ఇండస్ట్రీలో కొన్ని డిజాల్వ్ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ ఏఐ అంటారా, లైక్ టెక్నాలజీ బాగా ఫాస్ట్ ట్రాక్ అవుతుంది. ఎనీ ఇండస్ట్రీ కన్వెన్షనల్ ఇండస్ట్రీలో కూడా కొన్ని పరిశ్రమలే కొన్ని ఇండస్ట్రీలే కన్వర్గ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ఏమంటారు డిస్ట్రప్షన్, టెక్నాలజికల్ డిస్ట్రప్షన్ అంటాము. అలాంటప్పుడు ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఫినాన్షియల్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఓల్డ్ సామెత ఇప్పుడు కూడా రిలవెంటే అండి. ఎప్పటికీ రిలవెంట్. ఒక 10 years తర్వాత నేను జాబ్ చేయకుంటే ఈవెన్ 5 years తర్వాత సమ్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ, సమ్ అన్ఫోర్సిన్ ఎమర్జెన్సీస్ వచ్చినా, లేదా నా ఫినాన్షియల్ గోల్స్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాల్సిన స్టెప్స్, మల్టిపుల్ స్టెప్స్ నువ్వు ఎలా అధిగమిస్తావు, ఎలా మీరు సాధిస్తారు, వీటి మీద అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గోల్స్ పైన ఫినాన్షియల్ గోల్స్ అండ్ ఫినాన్షియల్ విజన్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, రిటైర్ అయ్యాక హౌ వీ స్పెండ్, పేరెంటింగ్ మీద ఎంత ఖర్చు పెట్టాలి అది కూడా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి అఫోర్డబిలిటీ ఉన్నట్టే లైఫ్ స్టైల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్లో కూడా ఇప్పుడు సేవింగ్స్ మీద కూత పెట్టి లైఫ్ స్టైల్ మీద పెంచితే ఇప్పుడు ప్లెజర్ ఉంటుంది, తర్వాత పెయిన్ ఉంటుంది. అలాగే పేరెంటింగ్లో కూడా పిల్లలకు ఏ స్కూల్ కావాలి, ఏది కావాలి, ఒకసారి పిల్లలకి హై లెవెల్ ఆఫ్ బడ్జెట్ బాగా ఎక్స్పెన్సివ్ లావిష్గా లేకుంటే ఎక్స్పెన్సివ్ ఇచ్చాక తర్వాత మీరు ఫినాన్షియల్ ఎఫర్ట్ చేయకుంటే అది క్రైసిస్కి వెళ్తుంది, లేదా వాళ్ళని డిగ్రేడ్ చేస్తే వాళ్ళు మనోభావాలు దెబ్బతింటాయి పిల్లలే కూడా. సో ఒక క్లారిటీ ఉండాలి. ఇట్ షుడ్ బి ఆల్వేస్ అప్గ్రేడింగ్, నాట్ డిగ్రేడింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పేరెంటింగ్ అండ్ ఓవరాల్గా హెల్త్ ఆల్సో. ఫినాన్సెస్ బాగా లేకుంటే ఫినాన్షియల్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ లైక్ యువర్ ఏమంటారు లిపిడ్ ప్రొఫైల్ అండి. మన బ్లడ్ స్ట్రీమ్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే క్యాష్ ఫ్లో ఈజ్ లైక్ లైఫ్ లైన్ అంటారు, బ్లడ్ సర్క్యులేషన్ లాంటిది. ఇప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో ఎక్కడన్నా ఆగిపోతే తిమ్మిరి నమ్నెస్ వస్తుంది. ఫినాన్షియల్ సపోర్ట్ లేకుంటే ఏదానికన్నా లైఫ్లో ఏ విషయం మన హెల్త్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఏదంటున్నా ఫినాన్షియల్గా డిప్రైవ్ అవుతాయి, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, అక్కడ ఆ నమ్నెస్ అనేది కనపడుతుంది. సిమిలర్గా అక్కడ అంటే ఆ డిప్రైవేషన్, సఫరింగ్ అనేది క్లియర్గా కనపడుతుంది. సో ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ద టాప్ 3 రీజన్స్లో భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకి టాప్ 3 రీజన్స్లో ఫినాన్షియల్ అలైన్మెంట్ లేకపోవడం, ఫినాన్సెస్ కోరము, డబ్బుల గురించే వస్తాయి గొడవలు. నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టావు, ఇది లాస్ అయినాం, అదే అయింది, ఇది అయింది, ఇది నా డబ్బులు, నీ డబ్బులు, ఎవ్రీథింగ్ మనీ చుట్టే. భూమి ఇప్పుడు సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుంది, చందమామ లైక్ ప్లానెటరీ సర్కిల్ ఎలా ఉందో అందరు కూడా తిరుగుతారు. భార్యాభర్తల ట్రబుల్స్ అన్నీ కూడా ఈ మనీ ట్రబుల్స్ చుట్టే తిరుగుతున్నాయండి. వన్ ఆఫ్ ద 3 బిగ్గెస్ట్ ఛాలెంజెస్. సర్వైవల్ ఇన్స్టింక్ట్ అండి. ఇప్పుడు మనం సర్వైవల్ ఇన్స్టింక్ట్ నుంచి మాస్లోస్ హైరార్కీ ఉందండి ఒకటి. బేసిక్ నీడ్స్ నుంచి ఆస్థెటిక్ ఎస్టీమ్, సెల్ఫ్ ఎస్టీమ్ వరకు. ఒకప్పట్లాగా ఇప్పుడు బేసిక్ రోటీ కప్డా మకాన్ కోసం ఎవరు ఆలోచించట్లేదండి. అందరికీ కావాల్సినంత ఫుడ్ ఉంది, బేసిక్ సేఫ్టీ. ఇప్పుడు ఏంటంటే లగ్జరీలో ప్రాబ్లం అవుతుంది. ఆ లగ్జరీలో అలైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. లగ్జరీ కూడా వాళ్ళకి కావాల్సిన లగ్జరీ కాదండి, సొసైటీకి చూపించుకునే. ఎగ్జాక్ట్లీ, సొసైటీకి చూపించుకోవడానికి. లేదా నేను ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో జనాలందరూ ఇలా ఉంటున్నారు, సెలబ్రిటీస్ ఎలా ఎవరు, నేను కూడా క్లోజ్ టు దట్ ఉండాలి. మా నేబర్ ఫారెన్ వెకేషన్ వెళ్ళాడు, లేదా మా కజిన్, మా ఫ్రెండ్ ఎవరు అక్కడ చూసారు, లేక నేను ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్, పాడ్కాస్టర్ ఇలా చూపించారు. సో బెంచ్ మార్క్స్ అనేది అన్రియలిస్టిక్ ఉన్నాయండి. మీరు అఫోర్డ్ చేస్తారా చేయరా పక్కన పెట్టేసి కాస్ట్లీ కార్, కాస్ట్లీ లైఫ్ స్టైల్ షాపింగ్, బట్టలది కావచ్చు, అండ్ ఒక అఫోర్డ్ చేయలేని ఇల్లు, ఈఎంఐలకు మొత్తం జీవిత ఖైదీ అయిపోతున్నారని, ఫినాన్షియల్గా జీవిత ఖైదీలు అవుతున్నారని చాలామంది. ఇప్పుడు ఏంటంటే ఐపీసీ సెక్షన్ క్రిమినల్ జీవిత ఖైదీలు కాదు, ఫినాన్షియల్గా జీవిత ఖైదీలు ఫర్ బ్యాంక్స్, ఫర్ ఈఎంఐస్, ఫర్ క్రెడిట్ కార్డ్స్. ఫినాన్షియల్గా వాళ్ళు ఖైదీలే. ఎప్పుడు కూడా శాలరీ వస్తుంది అక్కడ ఇచ్చేస్తారు. జస్ట్ దే విల్ బీ లైక్ ఒక స్లేవ్స్ లాగా అయిపోతారు ఫినాన్షియల్గా. బికాస్ తెలియని భారం నెత్తి మీద పెట్టేసుకొని అలైన్మెంట్ లేకపోవడం. ఇక్కడ ప్రాబ్లం వాళ్ళు సంపాదించట్లేరని కాదు, ఇద్దరు సంపాదిస్తున్నారు, శాలరీస్ బాగానే ఉన్నాయి, దానికి మించిన బర్డన్స్ వాళ్ళు క్యారీ చేస్తున్నారు. తెలుసో తెలియకుండా దే ఆర్ ఎండింగ్ అప్ ఇన్ దట్ సిచ్యువేషన్. రిలేషన్షిప్లో ఒకరికి ఒకరు ఇచ్చుకునే వాల్యూస్, రెస్పెక్ట్, ఇది ఒక బాండ్లో ఎంతవరకు వాళ్ళ బాండ్ నిలబడటానికి సహకరిస్తుంది? ఇది నాన్ నెగోషియబుల్ అండి. ఇది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఒక ఇల్లుకు పునాది ఎంత ఇంపార్టెంటో, ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో, భార్యాభర్తల మధ్యలో రెస్పెక్ట్ అనేది అంత ఇంపార్టెంట్. ఒక ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ లేకుంటే ఆ ఇల్లు నిలబడదు. భార్యాభర్తలు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోకుంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు. గాలి వచ్చినా వాన వచ్చినా ఇల్లు ఎలా కొట్టుకుంటుందో, కూలిపోతుందో, ఆ బంధం కూడా అలాగే కూలిపోతుంది. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఇది అన్కండిషనల్ అండి. వాళ్ళు ఎలాగున్నా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఒకరంటే ఒకరికి కొన్ని నచ్చకపోవచ్చు,
అవన్నీ పక్కన పెట్టి భేదాభిప్రాయాలు అన్నిటికీ అతీతంగా రెస్పెక్ట్ అనేది నాన్ నెగోషియబుల్. ఒకరినొకరికి రెస్పెక్ట్ చేసుకున్నప్పుడే మిగతావన్నీ సాఫీగా సామరస్యంగా సార్ట్అవుట్ అవుతాయి. మీరు రెస్పెక్ట్ అది ఉంటేనే నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఈ మధ్యకాలంలో కండిషనల్ రెస్పెక్ట్ అయిందండి. కండిషనల్ రెస్పెక్ట్, నాకు నచ్చినన్ని చేస్తేనే నీకు రెస్పెక్ట్ ఇస్తాను, లేకుంటే లేదు. నువ్వు ఇలా ఉంటేనే నేను చేస్తాను, లేదు నాకు రెస్పెక్ట్ ఇస్తేనే నీకు తిరిగి రెస్పెక్ట్ ఇస్తాను. సో ఇట్ హాస్ బికమ్ టిట్ ఫర్ టాట్ ఆర్ కండిషనల్. లైఫ్లో కండిషనల్గా ఎగ్జాక్ట్లీ లైఫ్ పార్ట్నర్స్ మధ్యలో కండిషనల్ లవ్, కండిషనల్ రెస్పెక్ట్ విల్ నెవర్ వర్క్ అండి లాంగ్ టర్మ్. గివ్ అండ్ టేక్ పాలసీస్ నిజంగా రిలేషన్షిప్లో అవసరం అంటారా? అది బిజినెస్లో అవసరం అండి, రిలేషన్షిప్లో కాదు. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం రిలేషన్షిప్ యాజ్ లైక్ బిజినెస్, మనం బిజినెస్ లానే చూడాలి. కరెక్ట్, ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ అయిపోయిందండి ఈ మధ్యలో రిలేషన్షిప్ కూడా. అందుకే ఇలాంటి రిలేషన్షిప్లోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇక్కడ ఏంటంటే ఏ బంధాన్ని తీసుకున్నా, ఏ లైఫ్ పార్ట్నర్స్ తీసుకున్నా ఇద్దరు ఈక్వల్గా ఉండరండి. ఒకరు ఎక్కువ సంపాదిస్తారు, ఒకరు తక్కువ సంపాదిస్తారు. ఒక్కొక్కసారి అబ్బాయి తక్కువ సంపాదిస్తాడు, అమ్మాయి ఎక్కువ సంపాదిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే రెస్పెక్ట్ గ్యాప్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఓన్లీ అమ్మాయి చేస్తుంది జాబ్, అబ్బాయి జాబ్ చేయడు, తను సంపాదన ఉండదు. ఒక్కొక్కసారి ఓన్లీ అబ్బాయి చేస్తాడు, అమ్మాయి చేయదు. ఫినాన్షియల్ వరకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే రెస్పెక్ట్, సమతుల్యత ఉండదు. ఇక్కడ జాబ్ చేయనంత మాత్రాన, సంపాదించుకున్నంత మాత్రాన హోమ్ మేకరే అనుకుందాం. హోమ్ మేకర్ డబ్బు సంపాదించట్లేదు, నేనే డబ్బు సంపాదిస్తున్నాను అనుకుంటే షీఈస్ నాట్ సిట్టింగ్ ఐడిల్. తన బాధ్యతలను, రెస్పాన్సిబిలిటీ తను నెరవేరుస్తుంది. తను 8 అవర్స్ ఆఫీస్లో వర్క్ చేసి వస్తే 8-9 అవర్స్ తను 14 అవర్స్ వర్క్ చేస్తుంది. అండ్ మల్టీ టాస్కింగ్, నెంబర్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి. తన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ తను చేస్తుంది. సో ఇక్కడ ఓన్లీ జాబ్ లేదు, శాలరీ లేదని పక్కన పెడితే వాళ్ళ కాంట్రిబ్యూషన్, ఆ బంధానికి కాంట్రిబ్యూషన్ ఈజ్ ఇన్వాల్యుబుల్. వెలకట్టడానికి కాంట్రిబ్యూషన్ ఉంది. అవన్నీ కనపడదు, ఎవరి వర్షన్ వాళ్ళే చూసుకుంటారు. నేను సంపాదిస్తున్నానని చెప్పేసి ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, తక్కువ చూడడం, చులకన చేయడం, డిమాండ్ చేయడం, సపరేట్ చేయడం, కండిషనల్స్ ఇలాంటి కండిషన్స్ పెట్టడం, ఇలాంటివన్నీ ఉంటే ఆ బంధం సాఫీగా ముందుకెళ్ళదండి. వాళ్ళకే నష్టం. చెప్పాలంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే నష్టం, ఇద్దరికి నష్టం, వాళ్ళ పిల్లలకి నష్టం. ఎండ్ ఆఫ్ ద డే మ్యారేజెస్ ఆర్ లైక్ ఏ న్యూక్లియస్ టు సొసైటీ అండి. మ్యారేజెస్ హెల్తీగా ఉంటేనే సొసైటీ హెల్తీగా ఉంటుంది, సొసైటీ బాగుంటేనే మన దేశం బాగుంటుంది, ఎంటైర్ వరల్డ్ బాగుంటుంది. ఇది ఫిలాసఫికల్గా కనపడుతుంది వినడానికి, బట్ దిస్ ఈజ్ లైక్ గ్రౌండ్ రియాలిటీ అండి, అక్షర సత్యం. మనకి ఎమోషనల్ సేఫ్టీ అనేది రిలేషన్షిప్లో మనం ఎమోషనల్గా సేఫ్గా ఉన్నాము అని ఎప్పుడు అనిపిస్తుంది, ఎలా తెలుస్తుంది మనకి? సో ఇమోషనల్ సేఫ్టీ కూడా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదండి. ఇప్పుడు మన కాస్ట్లీ వస్తువు కొంటాం ఏదన్నా, లగ్జరీ కారు, ₹1,00,00,000 పెట్టిన కారు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈవెన్ బేసిక్ ఆల్టో కారు కొన్నా కానీ, 2-3 lakhs పెట్టిన చిన్న కారు కొన్నా కానీ నాకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఉంటే ఒక రకమైన సేఫ్టీ, సెక్యూరిటీ అనే భావం ఉంటుంది, రైట్? రిలేషన్షిప్కి మాత్రం అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఎలాంటి సేఫ్టీ లేదండి. అంటే ఎలాంటి ఇన్సూరెన్స్ లేవు, పాలసీలు లేవు. దానికి ఉన్న ఒకే ఒక పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ ఏంటంటే ఇమోషనల్ సేఫ్టీ. ఒకరి ఇమోషన్స్ ఒకరిని అర్థం చేసుకోవాలి, ఆ సేఫ్టీ. పాలసీ కంపెనీ దీనికోసం కూడా ఒక పాలసీని ఇది చేస్తే పెడితే ఫస్ట్ టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ అవుతుంది అంటారా? సక్సెస్ఫుల్ కాదు, ఆ పాలసీయే సక్సెస్ఫుల్ అవుతుందేమో. ఆ పాలసీ మిగిలిన వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారేమో. లేదండి, ఇది అసలు వర్కౌట్ అవుతుంది. ఏంది ఫినాన్షియల్గా వైబిలిటీ లేని ఒక ఫినాన్షియల్ ఇండస్ట్రీలో 15-16 సంవత్సరాలు వర్క్ చేశాను. ఫినాన్షియల్ వైబిలిటీ లేదండి దీనికి. అలా ఉంటే ఈ పాటికి ఎన్నో కంపెనీలు వచ్చాయి. ఇదేంటంటే ఇమోషనల్ సేఫ్టీ అనేది డబ్బులతో కొనలేండి. ఇప్పుడు మన హెల్త్ ఉంది కదండి, హెల్త్కి మనము జిమ్లో ఎన్రోల్ అవ్వచ్చు, బ్యాలెన్స్ డైట్ తినవచ్చు, అంత మాత్రాన మన హెల్త్ రాదు. నేను చెమటోడ్చాల్సిందే, పుషప్ చేయాల్సిందే, క్యాలరీస్ బంద్ చేయాల్సిందే, నా ఎఫర్ట్స్ నేను పెట్టాలి. సో ఎవరికి వాళ్ళు సొంతంగా సంపాదించుకోవాలి. ఒక పిల్లల మీద, తల్లికి తండ్రికి పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళ ఆరోగ్యాన్ని కొంతవరకే వీళ్ళు రెగ్యులేట్ చేయగలుగుతారు, మంచి ఫుడ్ ఇవ్వడం, మంచి గైడ్ చేయడం. కానీ ఆ పిల్లలు వాళ్ళు తిన్నది అరిగించుకోవాలి, వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. లైఫ్ పార్ట్నర్స్ కూడా ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా ఎవరి ఫుడ్ వాళ్ళే డైజెస్ట్ చేసుకోవాలి, ఎవరి స్వెటింగ్ వాళ్ళే తీయాలి. డబ్బులతో కొనలేనిది, అది ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి. అలాంటిదే ఇమోషనల్ సేఫ్టీ కూడా. ఇమోషనల్ సేఫ్టీ అనేది ఎవరికి వాళ్ళు సొంతంగా రిఫ్లెక్షన్ రావాలండి. 1 వే కాదు, అది 2 వే. అది ఒక లైఫ్ పార్ట్నర్ ఎంత ఇమోషనల్గా కనెక్ట్ అయినా, ఎంత ఇమోషనల్గా ఎంపథైజ్ చేసినా, ఎదుటి వ్యక్తి నుంచి, తన లైఫ్ పార్ట్నర్ నుంచి అది రెసిప్రోకేట్ అవ్వకుంటే, తిరిగి రాకుంటే ఆ ఇమోషనల్ సేఫ్టీ ఉండదు, ఇమోషనల్ కనెక్ట్ బిల్డ్ అవ్వదు. అంతేకాదు, ఇమోషనల్ డిస్కనెక్ట్ అయినప్పుడు మిగతావన్నీ డిస్కనెక్ట్ అవుతాయండి. అన్ని ఇంక్లూడింగ్ ఇంటిమేసీ, ఇంక్లూడింగ్ ఆల్ అదర్ హెల్తీ కమ్యూనికేషన్, ఒక్కొక్కటి అన్ని సీక్వెన్స్గా అన్ని డిస్కనెక్ట్ అవుతాయి. సో ఇమోషనల్ సేఫ్టీ అనేది ఏంటంటే ఒకరి ఇమోషన్స్ని ఒకరిని పూర్తిగా
అన్కండిషనల్గా అన్వాలిడేటెడ్గా ఎలాంటి వాలిడేషన్స్ లేకుండా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎలాంటి జడ్జిమెంట్స్ లేకుండా లైఫ్ పార్ట్నర్ చెప్పేవి వాళ్ళ హావభావాలని వాళ్ళ ఇమోషన్స్ని అర్థం చేసుకొని వాళ్ళ ఇమోషన్స్కి కనెక్ట్ అవ్వాలి. అంటే ఎదుటి వాళ్ళు కొంచెం సాడ్గా ఉన్నా డల్గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ గంతేస్తూ మనం జోకులు చెప్తే అవ్వదు. మ్యాచింగ్ అండ్ మిర్రరింగ్ అంటారు సైకాలజీలో. లైఫ్ పార్ట్నర్ కొంచెం డల్గా సాడ్గా ఉందంటే వెళ్ళేసి వాళ్ళ ఎమోషన్స్కి మ్యాచింగ్ అండ్ మిర్రరింగ్ చేసేసి ఎంపథైజ్ చేయాలి, సింపథైజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఏంటి ప్రాబ్లం ఏంటి, ఐఎమ్ దేర్, నో తెలుసుకోవాలి ప్రాబ్లం ఏంటి, ఓదార్చాలి అండ్ అష్యూరెన్స్ ఇవ్వాలి. దిస్ ఇస్ వాట్ ఇమోషనల్ ఎంపతి అండ్ ఎమోషనల్ కనెక్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఇమోషనల్ సేఫ్టీ అనేది ఇలాంటి చర్యలతోటి, ఇలాంటి జెస్చర్స్ తోటి, యాక్షన్స్ తోటే బిల్డ్ అవుతుందండి. ఓకే. డైరెక్ట్గా మనం ఏంటంటే డైరెక్ట్ గోల్ కాదు, డబ్బులతో కొనేది కాదు, ఒక లైట్ స్విచ్ ఆన్ చేయగానే ఎమోషనల్ కనెక్ట్ బిల్డ్ అయ్యేది కాదండి. అది సంపాదించాలి, ఆరోగ్యానికంటే ఎక్కువ సంపాదించాలి. అలాగే లైఫ్లో కొన్ని వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయండి. ట్రస్ట్, నమ్మకం డబ్బులతో కొనేది కాదు, మనకు మనం సంపాదించుకోవాలి ట్రస్ట్ని కూడా. అంటే లైఫ్ పార్ట్నర్ దగ్గర ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే నేను దాన్ని సంపాదించుకోవాలి, తను కూడా, ఇద్దరు కలిసి యాజ్ అ టీమ్ వర్క్ అది ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఇద్దరి మధ్యలో రెస్పెక్ట్ కూడా, ఎవరి రెస్పెక్ట్ని వాళ్ళు ముందు సంపాదించుకోవాలండి. ఐ కాంట్ డిమాండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ మై లైఫ్ పార్ట్నర్. నేను భర్తను, నా భార్య నాకు రెస్పెక్ట్ చేయాలని డిమాండ్ చేయలేదు, కమాండ్ చేయలేదు. ఆ రెస్పెక్ట్ని నేను సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? నా యాక్షన్స్లో. నేను నా లైఫ్ పార్ట్నర్ని రెస్పెక్ట్ చేసినప్పుడు తిరిగి వస్తుంది. లైఫ్ పార్ట్నర్ ఇమోషన్స్ రెస్పెక్ట్ చేసినప్పుడు నా ఎమోషన్స్ తను రెస్పెక్ట్ చేస్తుంది. తనకు కావాల్సిన సపోర్ట్ నేను ఇచ్చినప్పుడు నాకు వస్తుంది. ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్ అని ఇంతకుముందు అనుకున్న లెన్స్ పనిచేయదండి. దిస్ ఈజ్ అన్కండిషనల్. దెర్ ఇస్ నో మెటీరియల్ పాయింట్ ఇక్కడ. ఓకే, ఆ మెటీరియల్ పాయింట్స్ ఆర్ సపరేట్. సో ఇట్ ఈస్ అ గివ్ అండ్ టేక్ కాకుండా రెసిప్రోకల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, మీరు ఎమోషనల్గా, అలాగే మీ లైఫ్ పార్ట్నర్తో లాయల్గా లేదు, మీకు మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉన్నాయా? చెక్ చేసుకుంటున్నారా? అసలు మీ లైఫ్ పార్ట్నర్తో మీరు ఎట్లా ఉంటున్నారా? చెక్ చేసుకునేటప్పుడు డౌట్స్ వచ్చాయి కదా, సో ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. ఎస్, ఆ ప్లాట్ఫామ్ సోషల్ పోస్ట్. మీకు వెబినార్స్ అనేవి అందిస్తూ ఉంటాం. మీ ఎమోషనల్స్, మీ ట్రస్ట్ ఇష్యూస్, మీ లోయల్టీ, మీ కంప్లీట్గా మీ యాంకర్ ఇష్యూస్, అసలు మీరు మీ రిలేషన్షిప్లో మంచి పునాదిని ఎట్లా సంపాదించుకోవాలి, ఇవన్నీ కూడా మన వెబినార్లో ఉంటుంది. వెబినార్ డేట్స్ మనకి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నాయి. అలాగే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్గా మీకు వెబినార్కి ఒక టోకెన్ వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.